సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు 23 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు సంఘీభావంగా పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులర్ కోసం కృషి చేస్తానన్న ఎంపీ రఘునందన్ రావు. గత 22 రోజులుగా చేస్తున్నటువంటి దీక్షా శిబిరం ఆదివారం రోజు కూడా ఇంత పెద్ద సంఖ్యలో మా సోదరులందరూ కూడా ఈ దీక్షా శిబిరంలో పాల్గొంటున్నారు. మీ పోరాట స్ఫూర్తికి శుభాకాంక్షలు, అభినందనలు. ఇందాక సోదరు మాట్లాడుతూ చెప్పింది, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా మేము సిద్ధమని, ఆ పరిస్థితి రాకుండానే మీ సమస్యలు పరిష్కారం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు చేస్తున్నటువంటి ఒత్తిడి ఫలించాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సో మీకు నా మీద ఉన్నటువంటి అభిమానానికి, నేను మాట్లాడితే మీ సమస్య పరిష్కారం అవుతుందని మీరు నా మీద విశ్వాసం ఉంచిన మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి శక్తిని మీ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా ఉపయోగిస్తానని, మీ సమస్యను సాధ్యమైనంత తొందరగా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇస్తే వారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో తెలియజేస్తూ, మీ సంఘం జిల్లా అధ్యక్షుడు సోదరుడు దత్తాత్రి గారు, రాష్ట్ర నాయకులు శేషాద్రి గారు, అనిల్ చారి గారు, ఎందుకంటే ముందు మాట్లాడినటువంటి కేజీబీ స్కూల్ ప్రిన్సిపల్ సోదరి జయలక్ష్మి గారు, మల్లేష్ గారు, కంప్యూటర్స్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, మరియు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసి గత 22 రోజులుగా ఎంపీఎస్ వద్దు మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమనేటువంటి ఒకే ఒక నినాదంతో సమగ్ర సర్వశిక్ష అభియాన్ ఉద్యోగం చేస్తున్నటువంటి దీక్షకి నేను సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇదే విషయాన్ని ఇదే సమస్యని ఒకవేళ మీరు మొన్న ముందు నిర్ణయించుంటే 7 వచ్చినప్పుడు ఆ దుర్గమ్మ తల్లికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడంలో కొంచెం ఆలస్యమైంది, మన్నించాలి. ఎనీహౌ లిటిల్ బిట్ లేట్, బట్ ఐ విల్ ట్రై టు టేక్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ తెలంగాణ. సో ఈ సందర్భంగా నేను వచ్చినప్పుడు మాట్లాడినటువంటి శేషాద్రి చెప్తా ఉన్నాడు, నేను కూడా వస్తూ చూసినాను ఏం మాట్లాడాలి, ఏం జరిగిందని. పోయిన సంవత్సరం 13 సెప్టెంబర్ 2023 రోజు వరంగల్లోని బాలసముద్రం దగ్గర ఉన్న ఏకశిలా పార్క్ లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు, ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారని, ఎందుకంటే మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్ని రికార్డ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ అయింటే కాబట్టి వింటూ వచ్చినారు. ఎంత సింపుల్ గా చెప్పిందంటే, ఈ టెంట్కి వచ్చి ఛాయ్ తాగిపోయినంత సింపుల్ గా మీ సమస్యని నేను ముఖ్యమంత్రి అయినంత ఛాయ్ తాగినంత సేపట్లో పరిష్కారం చేస్తా అన్నారు. బహుశా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఛాయలు తాగుతున్నట్టు లేరు. చంద్రశేఖరరావు గారు ఏం తాగిందో వీళ్ళు కూడా అదే తాగుతున్నట్టున్నారు, అదే పనినట్టున్నట్టున్నారు. బహుశా ఎప్పుడైనా ఛాయ్ తాగుతున్నామో మన సమస్య తాగి వస్తుంది, అధికారంలోకి రాగానే ఛాయ్ మర్చిపోయినట్టున్నారు వీళ్ళు కూడా. ఆయన ముందుగా ఆయన ఈత పోయినా ఈయన కూడా ఎట్లా పోతున్నట్టు కనబడతా ఉంది. నేను అడుగుతా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఈ జిల్లా మంత్రి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని ఎందుకు గుర్తు చేస్తా ఉన్నారంటే, ఆమె సోదరి మహిళా సోదరి అని సమగ్ర సర్వశిక్ష అభియాన్లో ఎక్కువ శాతం, దాదాపు మిగతా రంగాల్లో 50% ఉన్నదని
ఈ 10 లో అయితే 50% మా అక్క జిల్లాలు కనబడుతున్నారు. అందుకని జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు కూడా వెంటనే జోక్యం చేసుకోవాలి, జిల్లా మంత్రి గారు జోక్యం చేసుకోవాలి. ఎప్పుడైనా ఛాయ్పై చర్చ పెట్టి ముఖ్యమంత్రి దగ్గరికి మా సమస్యను పరిష్కరించాలని నేను చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా ఉంది 100%. మీరు జీతాలు పెంచుని, మీరు రెగ్యులరైజ్ చేయండి. దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకి మీరు ఎంత పే స్కేల్ ఫిక్స్ చేస్తే దాంట్లో 60% భారత ప్రభుత్వంతో ఇప్పించేటువంటి బాధ్యతను మెదక్ పార్లమెంట్ సభ్యులుగా తీసుకుంటారు. కానీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అంశం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో మాత్రమే ఉంటుంది.